హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటో తెలుసా? అక్బర్ మరియు బీర్బల్. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఓకే. ఒకరోజు అక్బర్ దగ్గరకు బీర్బల్ వస్తాడు. వాళ్ళు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చాలామంది దొంగల బారిన పడి ఎంతో డబ్బులు పోగొట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ దొంగలు ఎవరో కనిపెడదామని చెప్పని అనుకొని ఒక నలుగురిని అనుమానించి తీసుకొస్తారు. ఈ అనుమానించి తీసుకొచ్చినప్పుడు ఈ నలుగురిలో మరి వీళ్ళని ఎలా దొంగలు అని పరీక్షించాలా అని అక్బర్ బీర్బల్ను అడుగుతాడు. దానికి బీర్బల్, ముందు ఈ నలుగురిని మన ఆస్థానానికి పిలుద్దాం, అందులో ఎవరు దొంగ అడుగుదాం, చెప్తారేమో చూద్దామంట. వాళ్ళ నలుగురిని కూడా ఆస్థానానికి పిలవండి అని అక్బర్ బీర్బల్తో చెప్తాడు. ఈ రకంగా చెప్పిన తర్వాత వాళ్ళ నలుగురిని తన ఆస్థానానికి పిలుస్తాడు. కానీ ఆ నలుగురు మేము తప్పు చేయలేదంటే మేము తప్పు చేయలేదని, మేమెవరం దొంగలం కాదని వాళ్ళు చెప్తారు. కానీ దీన్ని ఎలా పరీక్షించాలని అక్బర్ సందిగ్ధంలో పడతాడు. బీర్బల్ అక్కడ అక్బర్ దగ్గర మంత్రి లాంటివాడు. తనకి ఒక ఉపాయం తోచింది. జహాపన, నేను వీళ్ళలో ఎలా దొంగను పట్టుకోవాలో నాకు తెలుసు. నా దగ్గర ఒక మాయా కర్రలు ఉన్నాయి. అవి 4 ముక్కలు చేస్తాను. ఈ 4 కూడా వాళ్ళకి నేను ఇస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్క చొప్పున దాన్ని నేను పంచిపెడతాను. ఇప్పుడు ఎవరైతే అబద్ధం చెప్తున్నారో వాళ్ళ కర్ర మొక్క తర్వాత రోజు ఉదయానికి పెద్దదవుతుంది. దానిని బట్టి మనం దొంగను గుర్తించవచ్చు. అవునా, పెద్దదవుతుందా అని అక్బర్ బీర్బల్ని అడుగుతాడు. అవును జహాపన, అబద్ధం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నిజమైన దొంగ ఎవరు ఉన్నారో వాళ్ళకి 1 అంగుళం మనకి అది పెరుగుతుంది. దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు, ఆ కర్ర సైజుని బట్టి మనం గుర్తించవచ్చు అని బీర్బల్ అక్బర్తో చెప్తాడు. సరే, ఇదేదో బాగుందని చెప్పని, ఇంకెందుకు ఆలస్యం, నువ్వు ఆ కర్రల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయమని అక్బర్ బీర్బల్ను ఆదేశిస్తాడు. సరే అన్నట్టుగా దాన్ని 4 ముక్కలుగా చేసి, సమానమైన ముక్కలుగా చేసి నలుగురికి పంచిపెడతారు. దాన్ని ఆ రోజు రాత్రి వాళ్ళ దగ్గర పెట్టుకుని పడుకోమని చెప్తాడు. బీర్బల్ చెప్పినట్టే వాళ్ళు అలాగే చేస్తారు. కానీ అందులో ఒక అతనికి మాత్రం దుర్బుద్ధి పుడుతుంది. ఎక్కడ నేను దొంగనని తెలిసిపోతుందో, ఎందుకంటే కర్ర సైజు పెరిగితేనే కదా నన్ను గుర్తిస్తారు వాళ్ళని ఆలోచించి అతను ఏం చేస్తాడంటే 1 అంగుళము ముక్కను కొలుచుకొని ఆ కర్రని కోసేస్తాడు. అమ్మయ్య, ఇప్పుడు నన్ను వీళ్ళు గుర్తించలేరు, నేను దొంగనైనప్పటికీ కూడా నన్ను వీళ్ళు ఏం చేయలేరు అని అనుకుంటాడు. అమ్మో, ఇలా అయితే గుర్తుపడతారా అని భయంతోనే సర్లే గుర్తుపట్టరులే అనుకుంటూ పడుకుంటాడు. ఆ తర్వాత రోజు నలుగురు ఆ స్థానానికి వస్తారు. ఇప్పుడు కర్రలు అందరూ అక్కడ పెట్టండి అని అనగా వెంటనే అందరిలో కల్లా ఒక కర్ర సైజు మాత్రం తక్కువగా ఉంటుంది. దాన్ని చూసి అతనే దొంగ అని గుర్తిస్తాడు. మీరు ఏ రకంగా చెప్తున్నారు, అందరివి పెద్దవే ఉన్నాయి, నాది తక్కువగా ఉంది కదా అని అసలైన దొంగ బయటకు వస్తాడు. అది మాయా కర్రలు కాదు, అవి మామూలు కర్రలు మాత్రమే. ఎందుకంటే దొంగను బయట పెట్టే ఉద్దేశంతో మేము దానికి మాయాలు ఉన్నాయని చెప్పాం అంతే అని బీర్బల్ చెప్తాడు. దాంతో దొంగవాడు పశ్చాత్తాపం చెందాడు. అయ్యయ్యో, నేనే కావాలని నా గొయ్యను తవ్వుకున్నట్టుంది, నేనే ఇలా ఈ రకంగా వీళ్ళ దగ్గర దొరికిపోయానని చాలా బాధపడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకుని అక్బరు బీర్బల్ను ఎంతగానో ప్రశంసిస్తాడు. ఊళ్ళో దొంగలు పడుతున్న వాళ్ళలో వాళ్ళ బారి పడకుండా ఇతనికి శిక్షను విధిస్తాడు. ఈ రకంగా బీర్బల్ తన చాకచక్యంతో అక్బర్ దగ్గర ఆస్థానంలో ఉండేవాడు. మొత్తం అక్బర్ తన ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. కథ నచ్చింది కదూ? ఇటువంటి మంచి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇంకొక విషయం నాన్న మర్చిపోయాను. మరి ఈ కథలో నీతి ఏంటంటారు? ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. అబద్ధం చెప్పినవాడు ఎప్పటికైనా దొరకకపోడు. కాబట్టి అందరం కూడా నిజమే చెప్పాలి, సంతోషంగా ఉండాలి. ఓకేనా? మంచి మంచి పనులు అలవాటు చేసుకోవాలి. దుర్బుద్ధుల జోలికి మనం పోకూడదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.